హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈ రోజు వచ్చి మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ వచ్చేసి అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. ఇక్కడ డైలీ మార్నింగ్ రొటీనే. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే సండే రోజు వ్లాగ్ అనమాట. అండ్ బయట అయితే ఇలా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే సండే రోజు బ్లాగ్ కదా, మంచిగా నిమ్మలంగా పెద్దగా పెట్టుకుందాం ముగ్గు అని చెప్పేసి అయితే మళ్ళీ 2 days తర్వాత అయితే ముగ్గు అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ డైలీ చేస్తే మీకు కూడా బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి డైలీ అయితే షూట్ చేయట్లేదు. అండ్ ఇక్కడ సింపుల్గా వచ్చేసి పిరికిడి ముగ్గు వేసి కూడా చాలా డేస్ అయిపోతుంది అనమాట. నార్మల్గానే వేస్తున్నా రోజు, అందుకని చెప్పేసి అయితే ఈరోజు పిరికిడి ముగ్గుతో కొంచెం పెద్ద ముగ్గు పెట్టుకోవాలని చెప్పేసి అయితే ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉన్నాను అనమాట సండే రోజు. అండ్ ఫస్ట్ వచ్చి ఇంత హడావిడి అయితే ఏం లేదు. సండే రోజే కదా, పిల్లలు ఎట్లాగో స్కూల్కి వెళ్ళారు, మంచిగా ఇంటి దగ్గరే ఉంటారు అండ్ నిమ్మలంగా చేసుకోవచ్చు పనులు అని చెప్పేసి అయితే ఏ హడావిడి లేకుండా ఇక్కడ ప్రశాంతంగా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే స్కూల్కి పోతే అయ్యో ఇప్పుడు టైం అయిపోతుంది, చేయాలని చెప్పేసి ఆగమాగము ఉంటుంది కదా. సండే వస్తే ఇప్పుడు నార్మల్గా పిల్లలు మాత్రమే స్కూల్కి వెళ్ళరు, ఇంకా ఆ రోజు పనులు అయితే కొంచెం ఎక్కువనే ఉంటాయి. మనం ఎంత నిమ్మలంగా చేసుకున్నా ఆ రోజు పొద్దంతా చేసినా కూడా అస్సలు ఒడవదు తెలుసా నిజంగా. ఇంకా స్కూల్ ఉన్న రోజన్నా కొంచెం ఎర్లీగా లేచి ఫాస్ట్గా చేసుకుంటాము. వాళ్ళు పోయేసరికి వంట అవుతుంది, టిఫిన్లు అయితే పూజ చేసుడు అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. అదే ఇంకా సండే వస్తే కొంచెం బద్ధకం పెరుగుతుంది. అట్లా అంటే ఇంకా ఎట్లా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా అన్న ధీమాతోటి అసలు ఆ రోజు అన్నీ లేట్గా చేస్తూ ఉంటాం కదా. అండ్ నాకైతే స్కూల్ ఉన్న రోజే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆ రోజే ఫాస్ట్ పనులన్నీ కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. అండ్ పిల్లలు పోయేసరికి అన్ని పనులు అయిపోతే ఇంకేదైనా వర్క్ చేసుకోవాలన్నా కూడా కొంచెం టైం ఉంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. ఇక్కడ నా ముగ్గు చూడండి అసలు ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ వచ్చేసి అయితే చిన్నగా అట్లా లోటస్ అయితే వేసుకున్నాను అనమాట. మా కన్నయ్య చూడండి అట్లా మంచిగా అక్కడ కూర్చొని అందరికీ హాయ్ చెప్తా ఉంటాడు. మనకి ఏమైనా చెప్పుల పిచ్చి అనమాట. ఇక్కడ చూడండి నా ముగ్గు అసలు ఎంత నీట్గా వచ్చిందో. ఈరోజైతే కొంచెం పసుపు కుంకుమ పెట్టుకుంటే అది వేరే లుక్ కదా. ఇక్కడ వచ్చేసి నేను ఎల్లో కలర్ది మామూలుగా మనము కలర్స్ వేస్తూ ఉంటాం కదా, అది తీసుకొద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఇప్పుడు చాలా వరకు అయితే అవే ఇస్తున్నారు ఎక్కడ చూసినా, ఎల్లో కలర్ అండ్ కుంకుమ. అండ్ అది వేస్తే బెటరా లేదంటే పసుపు కుంకుమ పెట్టుడే బెటరా అని చెప్పేసి నాకైతే కామెంట్ చేయండి. అండ్ చాలా వరకు అయితే ఎల్లో కలరే వేస్తున్నారు, ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ అనమాట. అంటే పసుపు కుంకుమ ప్లేస్లో అవి రెండు మార్చేసి వేస్తున్నారు అనమాట. అది వేయడం బెటరా ఇది వేయడం బెటరా అని చెప్పేసి నాకు డౌటు. అండ్ అట్లీస్ట్ ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసి అయితే పసుపు కుంకుమ వేసుకోవడమే బెటర్ అని నాకు అనిపిస్తుంది. వీళ్ళు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి అయితే పొద్దు చెట్లకైతే వచ్చినా అనమాట. అంటే అంత పెద్దగా మాకేం లేవు అసలు. ఈసారి మా తులసి చెట్టు ఎందుకో అస్సలు లేవట్లేదు, అసలు పెద్దగా అవ్వట్లేదు, అల్లనే ఉంటుంది. అసలు ప్రతి ఇయర్ మా ఇంటి దగ్గర ఎంత పెద్ద చెట్టు ఉండే. ఇక్కడ ఈ చెట్టు కూడా అసలు పోయిన ఇయర్ అయితే మస్తు పెద్దగా ఉండే, మళ్ళీ లేస్తుంది ఆ చెట్టు. ఆ ఫ్లవర్స్ కూడా దేవుడికి పెడతారనమాట. అవి పార్వతీ పూలు ఏమో అంటారు, సంథింగ్ నేను మర్చిపోయినా. ఇక్కడ వచ్చేసి అయితే కనకంబరాల గింజలు అయితే అలుకుతున్నాను అనమాట. మొన్నటిసారి మా చుట్టాల ఇంటికి పోతే వాళ్ళ ఇంటి దగ్గర ఫుల్ ఉన్నాయి అనమాట ఫ్లవర్స్. అందుకని చెప్పేసి కొన్ని నేను గింజలు అయితే తీసుకొచ్చుకున్నా. బట్ అవి అన్నీ పురుగులు తినేసినాయి. మరి అవి వస్తాయా రావా అనేది చూడాలి. ఆ రోజు వర్షం పడ్డది, అంటే నైట్ అంతా మంచిగా తుపురుగా వర్షం పడ్డది అనమాట, లైట్గా. అందుకని చెప్పేసి కొంచెం పచ్చిగా ఉంది కదా భూమి, వేస్తే మొలుస్తేమో అని చెప్పేసి ఇక్కడ వేసాను అనమాట. ఏమో మొలుస్తే చూడాలి. మళ్ళీ నేను వేసిన తర్వాత కూడా వర్షం పడ్డది, ఫుల్గా పడ్డది మధ్యాహ్నము. చూడాలి మరి అవి మొలుస్తాయో మొలవో. ఇక్కడ వచ్చేసేమో మన శంఖం పూలు అనమాట. మొన్నటిసారి తొట్టిలో ఉండే అలకంచి తీసి అయితే భూమిలో పెట్టేసినాము. తొట్టిలో ఉన్నంత రోజులు అసలు అది ఎదగలే చెట్టు. భూమిలో పెట్టేసినాము, అసలు ఎంత పెద్దగా అయింది. ఒక 4-5 daysకి ఇంత పెద్దగా అయిపోయింది అసలు చెట్టు. దాన్ని అట్లనే ఇట్లా మన గేటుకు మొత్తము అల్లిద్దామని చెప్పేసి ఇక్కడైతే నా ప్రయత్నం అన్నమాట. అవన్నీ అటు సైడ్ అంటున్నా, కొంచెం మంచిగా ఉంటుంది కదా మనకి ఇట్లా తోరణాల టైపు, అట్లా రౌండ్ ఆఫ్గా ఎక్కిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. అండ్ ఎందుకో ఈరోజైతే చెట్లలోకి వచ్చిన పొద్దున్నే ఇక్కడ వచ్చేసి అయితే సీతజడ చెట్లు అన్నమాట. ఒక్కటి మొలిసిందండి. భూతల్లి లోపల గింజ ఉంటే ఏది అసలు ఆపుకోలేదు. వర్షం పడ్డదంటే అన్నీ బయటకు వచ్చేస్తూనే ఉంటాయి. ఒక్కటే మొలిసింది కానీ అది ఫాస్ట్గా ఎదుగుతుంది అసలు. హలో అందరికీ, అందరు ఎట్లున్నారండి? ఈ వ్లాగ్ వచ్చేసి అయితే సండే రోజు వ్లాగ్ అనమాట. అండ్ మార్నింగ్ అయితే షూట్ చేసిన, మధ్యలో అయితే ఏం షూట్ చేయలేదు. ఈరోజు అయితే పిల్లల్ని కొంచెం స్టడీ అవర్లో అయితే కూర్చోబెట్టాను అనమాట.
అండ్ సండే కదా ఈవినింగ్. అసలు ఈ మధ్య అయితే ఇంట్లో ఏం స్నాక్స్ అయితే అస్సలు లేవన్నమాట. మాకు అన్నయ్యతో అయితే రోజు అసలు ఏదైనా ఒకటి అడుగుతూనే ఉన్నాడు. వారికి అయితే అసలు బయట ఫుడ్ అయితే ఏది పడట్లేదు అని చెప్పేసి ఏదైనా ఒకటి చేద్దామని చెప్పేసి అయితే ఈరోజు అయితే నా ఫేవరెట్ సున్నుండలు అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. అయితే సున్నుండలు మినపప్పుతోనే చేస్తారు కదా, అంటే పొట్టు పప్పుతో కూడా చేస్తే టేస్ట్ బాగుంటాయి అంట. కానీ నా దగ్గర వచ్చేసి అయితే పొట్టు పప్పు అయితే లేదుతోటే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే పిల్లలకి కూడా ఈ మధ్య కొంచెం స్నాక్స్ కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇట్లా అయితే చేసి పెట్టుకుంటే కొంచెం ఒక 1 వీక్ అని వస్తాయి కదా అని చెప్పేసి అనుకొని ఈరోజు అయితే మొత్తానికి చాలా నుంచి అనుకుంటున్నా ఇవి చెయ్యాలని చెప్పేసి. పిల్లలు కూడా అడుగుతున్నారు అనమాట, ఏదైనా ఒకటి చెయ్యి అని చెప్పేసి. ఈవినింగ్ కాగానే ఏదైనా ఒకటి స్నాక్స్ లేదా మమ్మీ అని చెప్పేసి రోజు సతాయిస్తున్నారు ఈ మధ్య. అసలు నేను ఏం చేయట్లేదు ఇంట్లో, అందుకని చెప్పేసి చేస్తే బెటర్ కదా అని చెప్పి మొన్న పెట్టిన వీడియోకి అయితే ఒక 2 కామెంట్స్ అయితే వచ్చినాయి అనమాట. ఏంటి అంటే అదే నేను చపాతీ గురించి చెప్పాను కదా, ఒక ఇద్దరు అయితే నాకు కామెంట్ చేసిరు. అంటే వాళ్ళ ఒపీనియన్స్ అయితే చేసిరు అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పినందుకు. చలో ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే మనము మంచిగా కొంచెం అయితే పప్పు అయితే వేయించుకుందాము. ఒక 2 కప్పులు అయితే వేస్తున్నా. ఒక 2 కప్పులు అయితే మినపప్పు అయితే వేసుకున్నాను. కొంచెం దూరగా అయితే మంచిగా వేయించుకుందాం. ఎట్లా మనకి ఇదైతే వేగేసరికి చాలా టైం పడుతుంది కదా, ఆ లోపు అయితే మనం బెల్లం అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఎలాగో మనకైతే అది వేగేసరికి టైం పడుతుంది కదా, ఆ లోపు అయితే దాంట్లోకి అయితే బెల్లం ప్రిపేర్ చేసుకుందాము. అయితే ఈ మధ్య అన్నమాట గురించి అయితే ఒక 2-3 కామెంట్స్ వచ్చినాయి. మ్యాక్సిమం ఏదైతే నేను మాట్లాడొద్దు అని చెప్పేసి అనుకుంటున్నా. అయితే ట్రై చేసినా వస్తూనే ఉంది, అట్లా ఏం చేయను. దీంట్లో వచ్చి నార్మల్గా అయితే నేను పప్పు వచ్చేసి అయితే 2 కప్పులన్నర పప్పు అయితే తీసుకున్నాను. అండ్ బెల్లం వచ్చి అయితే 2 కప్పులు అయితే వేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నా. స్వీట్ ఉన్నా కూడా అంత బాగుండదు కదా అని చెప్పేసి ఎట్లాగో నేను 2 కప్పులన్నర వేసాను కాబట్టి 2 కప్పులు అయితే ఇద్దామని చెప్పేసి అయితే ఇగో అంతా ఇట్లా తూరుముకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనకి దీంట్లోకి పాకం అది ఇది ఏమి ఉండదు కదా, మనం డైరెక్ట్ యాడ్ చేయడమే కదా, అందుకని చెప్పేసి ఇట్లా మంచిగా తూరుముకుంటున్నా. ఇట్లా ఒకసారి మనం ప్రిపేర్ చేసినాం అనుకో, చలో మన దగ్గర కూడా టేస్ట్ అంతా సేమ్ దానిలానే వచ్చింది అనుకో, మనం కూడా అప్పుడప్పుడు మంచిగా ఇట్లా ట్రై చేస్తే కొంచెం మనం కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంట్లో అయితే ఈరోజు అయితే ట్రై చేస్తున్నా. అండ్ ఫస్ట్ టైమే, ఇంత ముందుకైతే ఎప్పుడు చేయలే. ఒకసారి చేసినా కానీ అవి వేరే అనమాట. అందులో ఈ పప్పు కూడా యాడ్ చేసిన, అది వచ్చేసి అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు అని చెప్పేసి అయితే అన్ని పప్పులతో చేశాను. ఈ రోజు వచ్చేసి అయితే ఓన్లీ సున్నుండాలంటే ఓన్లీ పప్పే కదా, మినపప్పుతోటే చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఈరోజు దీంతో అయితే ట్రై చేస్తున్నా. చూద్దాం మనకి టేస్ట్ ఎట్లా ఉంటుందో. సేమ్ నేను తిన్న టేస్ట్కు దగ్గరలో ఉన్నా అనుకో, పర్ఫెక్ట్గా చేసినా నేను ఒప్పుకుంటా. చూద్దాం టేస్ట్ ఎట్లా వస్తాయో. మామూలుగా అయితే చక్కెరతో కూడా చేస్తారంట, ఏమో చక్కెరతో అంతా నాకు తెలియదు, కానీ బెల్లంతోనే చేస్తారా నేను అనుకుంటున్నా. చూద్దాం. స్మెల్ పప్పు ఎంచుతా అంటే అసలు స్మెల్ అయితే సూపర్గా వస్తుంది కదా మినపప్పు. సంక్రాంతి వచ్చిందనుకో మడుగులల్లో ఈ పప్పు వేయించి పోస్తూ ఉంటుంది. ఈ సగం అయితే మంచిగా వేగినాయి అనమాట. దీంట్లో అయితే ఒక చిన్ని కప్ అంతా బియ్యం యాడ్ చేసుకుంటున్నా. బియ్యం కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. బియ్యం యాడ్ చేసుకున్నాక మళ్ళీ అవి కూడా వేగాలి కదా, కొద్దిసేపు వాటిని కూడా వేయించుకుందాం ఇంకా కొంచెం సేపు. ఇక్కడ చూడండి మంచిగా బియ్యం కూడా వేగిపోయినాయి అనమాట. ఇగో ఇట్లా ఇంకా కొంచెం స్మెల్ అయితే అసలు ఎంత బాగా వస్తుందో తెలుసా, అసలు మంచిగా వేగిపోయినాయి బియ్యం అండ్ పప్పు. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వేగిపోయినాయి అనమాట. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నా. పప్పు అయితే మంచిగా వేగిపోయింది అనమాట. అండ్ బెల్లం కూడా మంచిగా ఇట్లా తురిమి పెట్టుకున్నా. అండ్ పప్పు నేను 2 కప్పులన్నర పప్పు అయితే తీసుకున్నా. అండ్ బెల్లం వచ్చేసి అయితే 2 కప్పులే వేసుకుంటున్నా, ఎక్కువ వేసుకోవట్లేదు.
దీనైతే తురిమి పక్కన పెట్టుకున్నా. ఎందుకంటే ఇప్పుడు మనకు కొంచెం సేపు ఇవి బాగా వేడిగా ఉన్నాయి, అవి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీకి అయితే పట్టేసుకుంటా. ఆలోపు అయితే ఇవి చల్లారుతాయి. అయితే స్మాల్ రిక్వెస్ట్, అండ్ దీంట్లో కూడా ఈ వీడియోలో కూడా ఒక డౌట్ అనమాట. చిన్నపిల్లలు ఇప్పుడు మా కన్నయ్య అంత ఏజ్ వాళ్ళు, మా సైడ్ అయితే కళ్ళు అని అంటారు, దాన్ని వచ్చేసి అయితే కళ్ళు అంటారు, అండ్ తాటి కళ్ళు అంటారు, అండ్ వైట్ వాటర్ అంటారు. ఈ 3 నేమ్స్ ఒకదాని కిందకి వస్తే మా సైడ్ వచ్చేసి అయితే తాటి కళ్ళు అని చెప్పేసి అంటారు అన్నమాట. అండ్ చిన్నపిల్లలకు తాగియొచ్చా తాగియొద్దా అనేది నా డౌట్. అండ్ నాకు కూడా తెలుసు తాగియొచ్చు అని, ఎందుకు అని అంటే మా ఇద్దరు పిల్లలకైతే తాపించిన వాళ్ళకి అంత ఏమో ఎఫెక్ట్ కాలేదు. ఇప్పుడు మా కన్నయ్యకి అసలు కళ్ళు పడట్లేదు అనమాట. అంటే అది తాపించినప్పుడు కన్ఫామ్ గా ఇన్ఫెక్షన్ అవుతుంది, ఫీవర్ వస్తుంది, అట్లా అని చెప్పేసి కొంచెం నాకు డౌట్ అనమాట. అంటే తాపియొచ్చా అప్పటి అంటే వీళ్ళకు ప్రెగ్నెన్సీ అప్పుడు ఇప్పుడు మా కన్నయ్య ప్రెగ్నెన్సీ చాలా అసలు డిఫరెన్స్ అనేది ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు తాగియొచ్చా తాగియొద్దా అనేది ఒక చిన్న డౌట్ అనమాట. మీలో ఎవరైనా పక్క పల్లెటూరు అమ్మాయిలు అయితే నా బ్లాగ్ కనుక ఫాలో అయితే కంపల్సరీ నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటి, అట్లీస్ట్ ఎవరైనా ఉంటే నేను ఇంకా ఎట్లాంటి వీడియోస్ చేయాలో అవైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇదే నా చిన్న రిక్వెస్ట్. అండ్ ఇలా అడుగుతున్నానని చెప్పేసి అయితే ఏమనుకోకండి. అండ్ నచ్చి నా ఛానల్ని ఫాలో అవుతున్నారు కాబట్టి కొంచెం నేను కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా మీకు అని చెప్పేసి నేనైతే ఈ రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. చలో ఈ వీడియోకి అయితే ఎన్ని కామెంట్స్ వస్తే చూస్తా. పప్పు మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము. మస్తు వేడి మనకైతే ఇవి మంచిగా చల్లగా అయిపోయినాయి అనమాట. ఇప్పుడైతే వీటిని మిక్సీ పట్టేసుకుందాం. ఫ్లేవర్ కోసం అయితే 1 టేబుల్ స్పూన్ అయితే యాలకులు వేసుకున్నా, స్మెల్ బాగా వస్తాయి. చలో ఇప్పుడైతే వీటిని ఇది పట్టుడు చాలా కష్టం అసలు నిజంగా, ఎందుకంటే ఒక్కటే అస్సలు అవ్వట్లేదు, చాలా టైం తీసుకున్నది ఇది. బెల్లం కూడా నేనైతే రెడీగా పెట్టేసుకున్నా, 2 కప్పుల బెల్లం అయితే తీసుకున్నా. అండ్ 2 కప్పులన్నర అయితే పప్పు కొంచెం మంచిగా కలుపుదాం. కలిపిన తర్వాత మళ్ళీ మిక్సీకి అయితే పట్టేసుకుందాం. ఇట్లా కొంచెం గట్టిగా స్ప్రెడ్ చేసుకుంటా ఇట్లా కలుపుకోవాలి. అంటే బెల్లం కొంచెం ఇంటికి ఇట్లా ఇట్లా ముద్దకైతే వస్తుంది. ఇట్లా అయింది అనమాట. ఈ స్మెల్ చూస్తుంటేనే అసలు నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయి అనమాట. దీన్ని అయితే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాము. అంటే ఇంకా కొంచెం మెత్తగా అవుతుంది కదా, సో 2 సార్లు పడదాము. ఒకసారి అయితే అది అసలు మెత్తగా అవ్వట్లేదు ఇంతసేపు. బా ఇప్పుడైతే ఎంత మెత్తగా అయిపోయింది తెలుసా, అసలు సూపర్గా ఉంది నిజంగా. స్మూత్గా ఇట్లా పట్టుకుంటే జారిపోతుంది, అట్లా అయిపోయింది మొత్తం మెత్తగా. బెల్లం కూడా ఇలానే కలిసిపోయింది మొత్తం, అసలు మనం బెల్లం వేసుకున్నట్టే ఇలా తెలుస్తలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే లాస్ట్ ఫైనల్ టచ్ అనమాట. మంచిగా 1 కప్ అయితే నెయ్యి తీసుకున్నా. ఏది కానీ మనం కొలతలతో చేస్తేనే కొంచెం బెటర్ అనమాట, మనకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పప్పు 2 కప్పులన్నర పప్పు తీసుకున్నా. అండ్ ఒక 2 కప్పులు వచ్చేసి బెల్లం తీసుకున్నా. 1 కప్పు నెయ్యి బరాబరి ఈక్వల్గా సరిపోతుంది అనమాట. ఇట్లా మనము అన్ని కొలతలతో చేసుకుంటేనే కొంచెం మనం కూడా అనుకున్నట్టు రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ నేను కప్పు నెయ్యి తీసుకొని మంచిగా హీట్ చేసుకుంటున్నా. హీట్ చేసుకున్న తర్వాత అప్పుడు నేనైతే అందులో యాడ్ చేసుకుందామని చెప్పేసి కొంచెం చల్లారి పెట్టుకున్న తర్వాత అందులో యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మంచిగా రౌండ్ ఆఫ్ అయితే అనుకుంటున్నాను అనమాట. ఈసారి అయితే మంచిగా 2 సార్లు పట్టుకుంటేనే మెత్తగా అయింది, లేదంటే మనం ఒకసారి పట్టుకుంటే అసలు దీనికంటే గిన్నెకి పట్టించుకొచ్చుకోవడం బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే మనం బయట పట్టించుకోవడమే బెటరు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కప్ తోటే తీసుకున్నాను అనమాట కొలతలు, అందుకని చెప్పేసి మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు అని చెప్పేసి మళ్ళీ నేను అదే కప్ తోటైతే నెయ్యి తీసుకుంటున్నాను అనమాట. అమ్మయ్య ఈ నెయ్యి ఇట్లా వాడడం అయితే కొంచెం నాకు బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే పిల్లలకి మంచిగా నెయ్యి పెట్టచ్చు కదా అని ఇక్కడ కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా అనమాట.
అండ్ ఇంకా ఎక్కువ పోసుకుంటే తినరు, మనం పోసే అంత పోస్తేనే కొంచెం బెటర్ ఉంటుంది. మొన్నటిసారి మా ఫ్రెండ్ కూడా ఇట్లానే చేసింది అండ్ వాళ్ళ పిల్లలు మంచిగానే తింటున్నాయి, కాకపోతే ఆమె ఎక్కువ వేసింది. అంత నెయ్యి స్మెల్ వస్తే కొంచెం తినబుద్ధి అవ్వదు కదా, అందుకని చెప్పేసి ఇక్కడ నేనైతే బరాబరి కొలతలతోనే చేస్తున్నాను. ఎందుకంటే కొలతలతో చేస్తేనే మనకు కూడా పర్ఫెక్ట్ వస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడ నేను బరాబరి కొలతతోటే చేసుకుంటున్నాను అనమాట. అండ్ అది అసలు ఈ బెల్లము అండ్ ఈ పప్పు కాంబినేషన్కి అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే, తీయటి స్మెల్ అసలు తినక ముందుకి మనకైతే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి అయితే నేను ఫైనల్గా మంచిగా కలిపేసుకుంటున్నా. మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నా కూడా కొంచెం పిండి మెత్తగా ఉంటేనే అవి కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ నాకు సన్నపాటి మనకి ఇప్పుడు ఇడ్లీ రవ్వ ఎట్లుంటుంది అంటే బరకగా సేమ్ అట్లనే అయిందనమాట. అసలు నేను ఎన్నిసార్లు ట్రై చేసినా అంత మెత్తగా అయితే అవ్వలేదు. అండ్ గిన్నెకి పట్టుకొచ్చుకోవడమే బెటర్ అని ఇక్కడ నా ఒపీనియన్ అనమాట. ఇప్పుడు బయట అయితే మామూలుగా సున్నుండలు ఎంత స్మూత్గా ఉంటుంది అసలు, అట్లా అని చెప్పేసి నాకు కొంచెం అట్లా అనిపించింది అనమాట. బుడ్డి ఉండలు అయితే చుట్టుకోవడం ఇంకా ఈరోజు అయితే మా కన్నయ్య మంచిగా పడుకున్నాడు అనమాట. లేదంటే నా ఇప్పుడు ఆగమాగా చేసి ఇక్కడికి వచ్చి ఇట్లా బుడ్డి రౌండ్లో ఇప్పుడైతే ఇదంతా రౌండ్ అప్ అయితే చుట్టేసుకుందాం. ఒకసారి ఫైన్గా మొత్తం కలుపుకుందాం, ఎందుకంటే నెయ్యి అంతటకు రావాలి కదా. స్మెల్ అయితే భలే వస్తుంది అసలు, నెయ్యి స్మెల్. పొట్టుపప్పుతో కూడా ఒకసారి ట్రై చేయాలి. 1 వీక్ నుంచి అసలు ఇంట్లో ఏం స్నాక్స్ ఏం లేవు, పిల్లలకు కూడా బయట బిస్కెట్స్ తీసుకొని వెళ్తున్నారు. నాకు కూడా అంటే ఇక వాళ్ళు అడుగుతుంటే కాదు అనలేకపోతున్నా. ఇంకా ఈ లడ్డూల వంకతో అయితే వాళ్ళకు పూర్తిగా బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేయవచ్చు మంచిగా. అమ్మాయ ఫైనలీ అయితే నా లడ్డూలు అయితే మా కన్నయ్య కూడా లేచింది అనమాట. కరెక్ట్ టైం లేచింది మా బుడ్డు. అప్పటికి నేను అనుకుంటూనే ఉన్నా ఎప్పుడెప్పుడు లేస్తాడా ఎప్పుడెప్పుడు లేస్తాడో అని చెప్పి. లడ్డీ అని తింటావా అమ్మో, ఇస్తాము. బాయ్, తిని టేస్ట్ చేసి చెప్పాలి మళ్ళీ నాకు. అయిపోయింది, నోట్లేసుకున్నావు మొత్తం నోట్లేసుకున్నావు. అంత పర్ఫెక్ట్ అయితే నా రౌండ్ ఆఫ్లో అయితే రాలేదు. ఎప్పుడు మా కన్నయ్య పడుకున్నాడు కదా, ఎప్పుడెప్పుడు లేస్తాడో వాడు చెప్పేసి ఇక్కడ ఫాస్ట్గా అయితే అన్ని ఎగ్ ఆకారంలో ఇట్లనే రౌండ్ ఆఫ్లో అయితే చేసుకున్నా. లాస్ట్ నాకైతే ఇన్ని లడ్డూలు అయినాయి అనమాట. ఫైనల్ లాస్ట్ ఇంకొకటి అయితే ఉంటే చేయకుండా అది అయిపోయినాయి. అంత పర్ఫెక్ట్ అంటే రౌండ్లో అయితే ఏం చేసుకోలేదు. ఆల్మోస్ట్ నాకు ఇన్ని లడ్డూలు అయినాయి అనమాట. ఇప్పుడు ఫైనల్గా మనమైతే టేస్ట్ చేసేద్దాం. బా, మా కన్నయ్యాడు అయితే మళ్ళీ వచ్చింది నీకు. వాడికే పడతాయి అవన్నీ, మాకే ఏడైతాయి. సూపర్ టేస్ట్, అసలు ఎంత బాగా వచ్చిందంటే నేను బయట నుంచి తెచ్చుకున్న దానికి దీనికి డిఫరెన్స్ అయితే అసలు ఏం లేదు, సేమ్ టు సేమ్ అనమాట. సూపర్ టేస్ట్ అనమాట, ఎంత బాగుంది. వీడియో అయితే ఇదే అనమాట, సండే రోజు బ్లాగ్ ఇది. అండ్ బ్లాగ్ అయితే ఇంతే అండి. ఫస్ట్ టైం మన ఛానల్కి అయితే ఎవరైనా నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి. అండ్ నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో కనుక నాకు కొన్ని డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అయితే మీతో షేర్ చేసుకున్నా కదా, నాకైతే కంపల్సరీ కామెంట్స్ అయితే చేయండి. చూస్తా ఎన్ని కామెంట్స్ వస్తాయో. బాయ్ ఫ్రెండ్స్.